UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హైడ్రా దూకుడు కొనసాగుతుంది. చెరువులను ఆక్రమించి నిర్మాణాలను చేసిన వారిని వదిలేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పేశారు. ఇప్పటి వరకు పలువురు ప్రముఖుల నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా తరువాతి లక్ష్యం పైన గురిపెట్టింది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా తగ్గేదే లేదని రేవంత్ వెల్లడించారు. చిత్రపురి కాలనీలో నోటీసులు ఇచ్చిన హైడ్రా ఇప్పుడు దుర్గం చెరువులో నిర్మాణాలకు నోటీసులు పంపారు. ఈ జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు. చెరువులు, కుంటలు, నాలాలు, భూ ఆక్రమణలకు పాల్పడి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారి జాబితాలను హైడ్రా సేకరించింది. హైటెక్ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించిన వారు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో మొత్తం 204 ఇండ్లకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. హైడ్రా నోటీసులు జారీ చేసిన వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ఐఏఎస్లు, ఐఆర్ఎస్ అధికారులకు చెందిన నివాసాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు. FTL జోన్లోనే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం ఉంది. దీంతో ఆయన నివాసానికి కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. పలు కాలనీల్లోని కొన్ని నివాసాలకు నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం 204 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు. సిరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసు విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. తాను 2017లో నివాసాన్ని కొనుగోలు చేసినప్పుడు ఈ భూమి FTLలో ఉందన్న సమాచారం తన దగ్గర లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం FTLలో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో తన బిల్డింగ్ కూడా ఆ పరిధిలో ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.